ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. యోధా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. పరిశుద్ధులైన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ దివ్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంవత్సరంలో 6 నెలలు మమ్మల్ని కాచి కాపాడి 7వ మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి నీ దివ్య వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాయన వాక్యం అనే ఆ అర్థంలో మా యొక్క తీరును పరిశీలన చేసుకుని నీ వైపు మేము తిరిగి మాలో ఉన్న సమస్త అవిధేయతను తీసివేసుకుని లోబడి నీ ఆశీర్వాదాలను మేము మోసుకుని పోవటానికి కృప చూపించి నడిపించమని వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే ఘనత మహిమ పొందమని వాక్యమై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే దున్నబడిన బీడు భూమిలోనే ఆశీర్వాదపు విత్తనాలు. దున్నబడిన బీడు భూమిలోనే ఆశీర్వాదపు విత్తనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు మనలను ఆయన పోలికలో సృజించినది కేవలము మనము ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలని. ఆయన ఇచ్చిన మొదటి వాగ్దానమే ఆశీర్వాదం. అయితే ప్రజలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేని అనైతికమైన స్థితిలోనికి వారు నెట్టివేయబడతా ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటానికి ఏ యోగ్యత కావాలో, ఏ అర్హత మనకు కావాలో ఆ అర్హత లేకుండా దేవుని యొక్క వాగ్దానము నుంచి, దేవుని యొక్క చిత్తము నుంచి, దేవుని యొక్క ప్రణాళిక నుంచి మనము తప్పుకుని పోయి దేవుని యొక్క ఆశీర్వాదాలు విత్తబడని, అనగా దేవుడు ఆశీర్వాదపు విత్తనాలు చల్లలేని స్థితిలోనికి మన హృదయము బీడు భూమిలాగా తయారైపోయింది. దేవుడు ఆశీర్వాదపు విత్తనాలు విత్తాలని వచ్చినప్పుడు మన హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తే ఆయన యోగ్యకరమైన విత్తనాలు విత్తలేని బీడు భూమిలాగా మన హృదయాలు ఉంటా ఉన్నాయి. ప్రభువు ఆ ఆశీర్వాదపు విత్తనాలు విత్తాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే, ఆ బీడు భూమి ఏదైతే ఉందో, విత్తనాలు ఫలించలేని స్థితిలో ఉన్న మన హృదయం ఏదైతే ఉందో, ఆ హృదయాన్ని దేవుడు ఆశీర్వాదపు విత్తనాలు విత్తే అనువైన, చదునైన, ఫలభరితమైన భూమిలాగా మన హృదయాన్ని మనం మార్చుకోగలిగితే దేవుడు ఏం చేస్తారంటే, ఆ హృదయంలో దేవుని యొక్క ఆ ఆశీర్వాదపు విత్తనాలు విత్తి ఆశీర్వాదపు ఫలాలు మనము ఫలించేదానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు నిబంధన ప్రజలుగా ఉన్నారు. వారిని ఆశీర్వదించాలని దేవుడు చెరలో నుంచి పిలిచాడు. ఏదైతే ఐగుప్తు చెర ఉందో, ఏదైతే బానిసత్వం ఉందో,
ఆ బానిసత్వం నుంచి వారిని పిలిచాడు. విశ్వాసులమైన మనము కూడా గమనించవలసింది ఏమిటంటే, పాపం యొక్క బానిసత్వంలో మనము మ్రక్కకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆ నిబంధన రక్తం చేత, లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవ యాగముగా సిలువలో ఆయన మన కొరకు రక్తాన్ని కార్చడం ద్వారా పాపమనే దాస్యము నుంచి మనం విడిపింపబడి పరలోకమనే ఆశీర్వాదపు ఈవుల్లోనికి మనం ప్రయాణం చేశాం. అలాగే ఇశ్రాయేలు కూడా ఐగుప్తు చెర నుంచి వారు విడిపింపబడి దేవుడు వాగ్దానం చేసిన కానాను భూమిలోనికి వచ్చారు. వారు నిబంధన ప్రజలుగా ఉన్నారు. ప్రభువైన దేవుడు వరుడుగా ఉంటే ఇశ్రాయేలు ప్రజలు వధువుగా దేవునికి నిబంధన చేయబడిన ప్రజలు. అయితే వారి యొక్క ప్రవర్తనను ప్రభువైన దేవుడు చూసినప్పుడు ఏ విధముగాను కూడా వారు ఆశీర్వాదపు ఫలాలు ఫలించలేని స్థితిలో, ఏ విధముగా వారు దేవునికి అవిధేయతగా జీవిస్తూ ఉన్నారో, ఇలాంటి విషయాలను గమనించినప్పుడు దేవుని యొక్క దృష్టికి వారి జీవితము ఏమాత్రం కూడా అర్హత లేని జీవితంగా కనబడుతుంది. అయితే దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి మరలా ఆయన ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈ 4 వచనాల్లో 3 రకాల పిలుపులు దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. అదే విధముగా విశ్వాసమైన మనకు కూడా 3 రకాల పిలుపులు ఇస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే, మొదటి పిలుపు ఏమిటంటే ద కాల్ ఆఫ్ రిస్టోరేషన్, అనగా దేవుడు పడిపోయిన స్థితిలో నుంచి నీ జీవితాన్ని మరలా ఆయన వాక్కు చేత పునరుద్ధరింపబడేలాగా ఆయన పిలుపు ఇస్తూ ఉన్నారు. అలాగే ద కాల్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసు పొందాలని ఆయన పిలుపు ఇస్తూ ఉన్నాడు. అలాగే మూడోది ఏమిటంటే, మనం ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి పొందుకోవాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. అదేమిటంటే ద కాల్ ఆఫ్ రీకంపోజ్, అంటే ఏదైతే నువ్వు జారిపోయావో, ఏదైతే నీవు కట్టుకోలేకపోతున్నావో, ఏదైతే కోల్పోయావో ప్రతి దాన్ని కూడా నీవు దేవునిలో రిస్టోర్ అవటం వల్ల, అనగా పునరుద్ధరించబడటం వల్ల, పశ్చాత్తాపడటం వల్ల మరలా ఫలప్రదమైన జీవితాన్ని పొందుకోవాలని ప్రభు ఏం చేస్తున్నాడంటే ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇది మనం గమనిస్తూ ఉండాలి. 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రావని ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ ఏ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందురు, ఆయన యందే అతిశయపడుదురు అంటున్నాడు. అంటే దేవుడు తన ప్రజలను ఎలాగ పునరుద్ధరించాలో ఒక పిలుపునిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, మనము కూడా నిబంధన చేయబడిన ప్రజలు. అంటే దేవుడు మనకు యజమానిగా ఉంటే ఆయన కింద మనము లోబడి జీవించాలి. ఇశ్రాయేలు యొక్క స్థితిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, వారు తమ దాస్యం నుంచి విడిపించిన తండ్రిని మర్చిపోయి, ఇందులో 3 రకాల రిలేషన్స్ ఉన్నాయి. ఒక రిలేషన్ ఏమిటంటే యెహోవా దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు. రెండవ రిలేషన్ ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు, సంఘము. మూడవ రిలేషన్ ఏమిటంటే భార్య భర్త. ఒక వ్యక్తి జీవితంలో భర్త యందు భార్య అవిశ్వాసము కోల్పోయిన స్థితిలో, ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుడైన యెహోవా యందు అవిశ్వాసము లేదా విశ్వాసతను కోల్పోయిన స్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు రక్తాన్ని కార్చి మనల్ని విమోచించిన యేసుక్రీస్తు వారి విషయంలో ఒక విశ్వాసి అవిధేయతను చూపిస్తే, విశ్వాసతను కోల్పోతే ప్రభు మరలా కనికరించి పిలుస్తున్న పిలుపు పునరుద్ధాన పిలుపు, లేదా పునరుద్ధరించే పిలుపు, లేదా నిబంధనను జ్ఞాపకం చేసుకునే పిలుపు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అటు ఇటు తిరగక మరలా మీ ఏ క్రియలు ఏమైతే ఉన్నావో అవన్నిటినీ మర్చిపోయి మీరేం చేయాలంటే నీతిని బట్టి, సత్యాన్ని బట్టి నేను మీతో నిబంధన చేశాను కాబట్టి
మీరేం చేయాలంటే నా దగ్గరికి వచ్చి మీరు ఆశీర్వాదం పొందుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఆశీర్వాదం మీరు పొందుకోలేరు. ఎందుకంటే ఒక భార్య స్థితిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ భార్యకు సంరక్షణ ఎక్కడ వస్తుందంటే తన భర్త సమక్షంలోనే సంరక్షణ వస్తుంది. ఒకవేళ భర్తను వదిలివేసి అటు ఇటు తిరిగిందనుకోండి, ఆమె యొక్క స్థితి ఏమవుతుందంటే బజారు స్థితి అయిపోతుంది. అంటే యజమానిని లెక్క చేయని స్థితి ఏదైతే ఉందో అది చాలా దారుణమైన స్థితిలో అయిపోతుంది. అలాగే సంఘం ఏదైతే ఉందో అది ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడిచి తిరుగుతూ ఉంటే సంఘం యొక్క స్థితి కూడా చాలా దారుణమైన స్థితిలోనికి విడపడుతుంది. అలాగే దేవుని యొక్క నిబంధన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ నిబంధన ప్రజలు దేవుణ్ణి మరచి వారు అటు ఇటు తిరుగుతూ ఉంటే, అనగా దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో దేవుణ్ణి ఆరాధించకుండా ఈ లోకమైన పరిస్థితుల్లోకి వారు నెట్టివేయబడి దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వకుండా నిబంధన లేని ప్రజలుగా, అనగా దేవుని యొక్క వాక్కును లెక్క చేయలేని ప్రజలుగా, దేవుని యొక్క మాటకు విలువ లేని ప్రజలుగా, లోబడిని ప్రజలుగా, విధేయత చూపించని ప్రజలుగా వారి జీవితం ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నీవు కోల్పోయిన స్థితి ఏదైతే ఉందో, నీకు నాకు సంబంధం ఏదైతే తెగిపోయిందో ఆ సంబంధాన్ని మరలా నీవు రిస్టోర్ చేసుకునేదానికి నీవు మరలా నా దగ్గరికే రావాలి. ఎందుకంటే నీ కొరకు నేను రక్తం కార్చాను, నిన్ను విమోచించాను, నేను నిబంధనగా చేసుకున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడంటే 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చూడండి. 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి ఎలా ఉందో, దేవుడు విడిచిన సంఘం యొక్క స్థితి ఎలా ఉందో, అలాగే భర్తను విడిచిన భార్య యొక్క స్థితి ఎలా ఉందో ఇక్కడ ఇర్మియా భక్తుడు చెప్తా ఉన్నాడు. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని అయిన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకమైన విటకాండ్రలతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే వాట్ ఏ కంపాషన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిస్ పీపుల్. తన ప్రజల ఎడల దేవుని యొక్క మనస్సు ఎలాగుందో చూడండి. ఒక భార్య తన భర్తను విడిచిపెట్టి వేరొక పురుషుని చేరిందంట. వేరొక పురుషుని చేరినప్పటికీ కూడా ఈ నిబంధన చేసుకున్న భర్త లేదా తాళి కట్టిన భర్త అంటా ఉన్నాడు, ఇదిగో నీవు అనేక విలికాండ్రలతో వ్యభిచారం చేసినా కూడా నీకు ఒకవేళ ఈ లోకంలో పడిపోయి నీ స్థితి బాగోకపోతే, నీవు చెడిపోతే నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేను నీతో నిబంధన చేసిన భర్తను కాబట్టి మరలా నువ్వు ఎవరి దగ్గరికి రావాలంటే నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలంటున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం పడిపోయినప్పుడు, ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మన స్థితి చెడిపోయినప్పుడు ఎప్పుడైనా కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే తన చేతులు చాచి మరలా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మీరు అటు ఇటు తిరిగారు, అయినప్పటికీ కూడా మీరు రావాల్సిన స్థానం ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళినా మీ జీవితంలో భద్రత ఉండదు, ఏమి చేసినా మీకు కాపుదల ఉండదు, కానీ మరలా తన రక్తంతో విమోచించిన క్రీస్తు దగ్గరికే మీరు రావాలి అంటాం. ప్రభు యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఎంత దయామయుడంటే ఇక్కడ భార్య అనుకుంటుందంట. 4వ వచనం చూడండి. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుంచి నాకు చెలుకాడవు నీవే అని నాకు మొరపెట్టుచున్నావా? ఆయన నిత్యము కోపించిన నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకున్నాను, నీవు చేయదలిసిన దుష్కార్యము చేయుచునే ఉన్నా. అంటే భార్య అనుకుంటుందంట, ఇదిగో నా చెలికాడు కదా, చిన్నప్పటి నుంచి ఉన్నవాడే కదా, పెళ్లి చేసుకున్నవాడే కదా, నేను ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా, ఎన్ని దుష్కార్యములు చేసినప్పటికీ కూడా, ఎలాంటి వ్యక్తులతో నేను తిరిగినా కూడా మరలా నిబంధన భర్తగా ఉన్నాడు కాబట్టి, నా చెలికాడుగా ఉన్నాడు కాబట్టి, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నా మీద కోపము చూపడు, ఏదో సమయంలో ఆయన నా మీద జాలి పడతాడు అని అనుకుంటూనే ఏమంటుందట, తాను చేయవలసిన దుష్కార్యమును చేస్తానే ఉందట.
అంటే మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, విశ్వాసి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఇదిగో నేను ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా ప్రభు క్షమిస్తానే ఉంటాడు. ప్రభు యొక్క జాలి ఎప్పుడు ఒలకబోయబడుతుంది. ఎలాగైనా ఆయన కోపాన్ని తగ్గించుకుని నన్ను చేరతీస్తాడని విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, పవిత్రమైన జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు ఇచ్చిన కృపను త్రోసివేసి, ఒక భార్య ఎలాగైతే దుష్కార్యాలు చేస్తా తన భర్త క్షమిస్తాడని అనుకుంటుందో, అలాగే ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు కూడా ప్రభువు కోపించడు కదా అని అనుకుంటూనే ఏం చేస్తారంటే, తాము చేయవలసిన దుష్కార్యములు వారు చేస్తూనే ఉన్నారట. అయితే ప్రభు ఏమంటాడంటే 7వ వచనంలో, ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవివ్వగా ఆమె తిరిగి రాలేదు, మరియు విశ్వాసఘాతుకురాలకు ఆమె సహోదరి అనే యోధా కూడా దాన్ని చూశారు. ప్రభు యొక్క ప్రేమ ఏమిటంటే, ఆమె చెడిపోయినప్పటికీ కూడా నిబంధన చేయబడిన భార్య కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఎంత చెడిపోయినా పర్వాలేదు కానీ నీవు తిరిగి నా దగ్గరికి వచ్చాయి, నా దగ్గరికి వస్తే నీకు సంరక్షణ వస్తుంది, నా దగ్గరికి వస్తే నీకు రక్షణ వస్తుంది, కాపుదల వస్తుంది, నా ప్రేమను చూస్తావు, అన్నీ కూడా నువ్వు కోల్పోయిన వాటిని నువ్వు తిరిగి పొందుకుంటావని ప్రభు ఏం చేస్తున్నాడంటే, అన్ని దుష్కార్యాలు చేసినా కూడా ఆమె జీవితంలో మార్పు రావటం లేదంట. దేవుని బిడ్డలారా, లోకం యొక్క పరిస్థితిని మనము గమనించినట్లయితే, లోకమంట మన నుంచి మంచి వాటినన్నిటినీ తీసేసుకుంటుందట. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. లోకము మనకు ఏవైతే శ్రేష్టమైనవి ఉన్నావో ఆ శ్రేష్టమైన వాటన్నిటినీ తీసేసుకుని మనకు చెడు ఫలితాలు ఇస్తుందట. ప్రభువైన యేసుక్రీస్తు అయితే మనలో ఉన్న చెడునంతటిని ఆయన తీసివేసి శ్రేష్టమైన ఫలాలు ఇస్తాయట దేవునిలో మనం వస్తే. అంటే లోకం ఏమి చేస్తుంది అని ఆలోచన చేస్తే, మన వయస్సుని పాపంలో నెట్టేస్తుంది, మన ఆరోగ్యాన్ని తీసేసుకుంటుంది, మనకి ఏవైతే మంచి ఈవులు ఉన్నావో, దేవుడైతే ఏదైతే బలాన్ని ఇచ్చాడో, దేవుడు ఏదైతే సంతోషాన్ని ఇచ్చాడో, దేవుడు ఏదైతే ఆనందాన్ని మన జీవితంలో తన రక్షణ ద్వారా ఇచ్చాడో, ప్రతి దాన్ని కూడా అదేం చేస్తుందంటే మన జీవితంలో ఉన్న శ్రేష్టమైన ఈవులన్నిటినీ, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఆనందాన్ని, ప్రతి దాన్ని కూడా లోకం తీసేసుకుని ఆఖరికి ఏం చేస్తుంది తెలుసు, అది మనకు పందుల దగ్గరికి వెళ్ళి పొట్టు తినే స్థితిని మనకు కలగజేస్తుంది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, పందులు తినే పొట్టు దగ్గరికి నువ్వు వెళ్ళిపోయినా, చెడు వ్యసనాల్లో నీవు బానిసమైనా కూడా ఆ వ్యసనాల నుంచి నువ్వు తిరిగి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ పూర్వస్థితిని దేవుడు మరలా నీకు ఇచ్చి తన ప్రేమను చూపించే దేవుడు. కాబట్టి నిబంధన ప్రజలుగా ఉన్న మనము, దేవునితో ఐక్యమైన మనం, ఆయన రక్తం ద్వారా విమోచించబడిన మనము ఏం చేయాలంటే, ఎలాంటి స్థితిలో ఉన్నా మరలా దేవునితో పవిత్రమైన ఆ బంధాన్ని మనం ఏం చేయాలంటే పునరుద్ధరించుకోవాలి. ఏదైతే దేవునికి మనకి మధ్య బంధము తెగిపోయిందో, దేన్ని బట్టి అయితే బంధము తెగిపోయిందో దాని విషయంలో మనం పశ్చాత్తాపడి దేవుని యొక్క ప్రేమను మనము అందుకుని మరలా దేవుని యొక్క ఆశీర్వాదాల్లోనికి మనం వెళ్ళాలి. ఇంకా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఎంతగా జరిగినను విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యోధ పైవేషములకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు మనం చదివినప్పుడు భయం రావాలి. దేవుని యొక్క ప్రేమ ఏమిటంటే, ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ తిరిగి రమ్మంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు జనం కానీ యోధా జనం కానీ వారు ఎంత విశ్వాసఘాతకులుగా వారు జీవిస్తూ ఉన్నారంటే,
పై వేషానికి వారు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారట. కానీ తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుట లేదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంటే క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉందంటే, పైకి దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు, దేవుని మందిరంలో కానుకలు ఇస్తూ ఉన్నారు, దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా పైనే, అంటే శారీరకపరమైన భౌతికపరమైన విషయాలలో వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ దేవునికి ఇవ్వాల్సిన నిజమైన పశ్చాత్తాపంతో కూడిన దేవుని యొక్క ఆ ప్రేమను అర్థం చేసుకుని పూర్ణమైన హృదయముతో దేవుని దగ్గరికి రావటానికి వారి యొక్క హృదయము మనస్కరించటం లేదు. రాత్రి కయ్యను హేబెలు గురించి మాట్లాడుకుంటూ, కయ్యను యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు? కయ్యను యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదు? ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కయ్యను గురించి ఏ విధమైన చెడ్డ సంగతి రాయబడి ఉండలేదు. మనం మామూలుగా చదివితే మనకి ఏమీ అర్థం కాదు. కానీ 1వ యోహాను 3వ అధ్యాయంలో మనకి వెళ్ళేటప్పటికీ కయ్యను యొక్క మనస్సు ఏమిటో అక్కడ దేవుడు చక్కగా బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు కయ్యను స్థిరమైన మనసు కలవాడు కాదు, ఇవ్వటానికి మంచి మనసు కలిగి ఉన్నవాడు కాదు, యోగ్యమైన మనసు కలిగి ఉన్నవాడు కాదు. వాడు దుష్టుని సంబంధుడై ఉండి దుష్టుని యొక్క క్రియలు చేస్తూ తన సహోదరుని వాడు ఏం చేశాడంటే చంపేశాడు. వాడి యొక్క క్రియలన్నీ కూడా అనీతి క్రియలు, అనైతికమైన క్రియలు. అనగా దేవునికి ఇచ్చేది పవిత్రమైనది ఇవ్వకుండా దుష్టునితో సహవాసం చేస్తూ వాడు దేవునికి ఇస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తాం. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుని దగ్గరికి ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే పూర్ణ హృదయముతో, యోగ్యమైన హృదయముతో, సిద్ధమైన హృదయముతో దుష్టుని యొక్క సాంగత్యం నుంచి మనం వేరుపరచబడి, లేదా దుష్ట క్రియల నుంచి మనం వేరుపరచబడి దేవుని సహవాసంలోకి వచ్చి మనము దేవునికి అర్పణ అర్పిస్తే, లేదా దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తే దేవుని యొక్క ఆశీర్వాద ఫలాలు మనం పొందుకుంటానికి అర్హులుగా మనము ఎంచబడతాం. ఇదే చెప్తా ఉన్నాడు హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయంలో 19-20 వచనంలో కూడా మన ప్రధానం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ మాటలు మనం చదువుకుంటూ ఉంటాం. అక్కడ ఏమంటే, నేను నా నీతిని బట్టి, నా కృపను బట్టి, నా యథార్థతను బట్టి నిన్ను ప్రదానం చేసుకున్నాను. ఎందుకు నిన్ను ప్రదానం చేసుకున్నానంటే యెహోవాను నేనేనని నీవు ఎరుగునట్లు నిన్ను నా నీతిని బట్టి, నీ నీతిని బట్టి కాదు, నీ యొక్క యథార్థతను బట్టి కాదు, నీ హృదయాన్ని బట్టి కాదు, నీవు నన్ను తెలుసుకోవాలని, నేను ఏమిటో తెలుసుకోవాలని, నీవు విలికాండ్రలతో వ్యభిచారం చేసినప్పటికీ, నీవు దుష్టక్రియలు చేసినప్పటికీ, యోగ్యమైన మనసు లేకపోయినప్పటికీ నేను నిన్ను పిలుస్తున్నాను. ఎందుకంటే నేను యెహోవానని ఎరుగునట్లు, నా నీతిని నీవు గమనించినట్లు నేను నిన్ను పిలుస్తున్నానని తన యొక్క నిబంధనను దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకనే 2వ వచనంలో మరలా ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసిన యెడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకుందురు, ఆయన యందే అతిశయపడు. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కృప ఏదైతే ఉందో దాన్ని బట్టే మనం అతిశయపడాలి. కానీ మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క నీతిని బట్టి మనం ఏమీ అతిశయపడవలసిన విషయం లేదు. ఎందుకంటే మనము నీతిమంతులము కాదు. మన క్రియలను చూసినట్లయితే దేవుని ఎదుట మనం ఎప్పటికీ కూడా నిలబడలేము. కేవలము దేవుడు కలవరిగిరిలో రక్తాన్ని కార్చి ఆయన విమోచించిన విధానాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆయన ఇచ్చిన సత్యమును బట్టి మనము సత్యవంతులుగా తీర్చబడ్డాము. ఆయన ఇచ్చిన నీతిని బట్టి, ఆయన ఏదైతే నీతి ఉందో ఆ నీతి మనకి ఇవ్వటం ద్వారా, ఆ సత్యాన్ని మనం గైకొనటం వల్ల, ఆయన న్యాయాన్ని మనము పాటించడం వల్ల మనము న్యాయవంతులుగా, నీతివంతులుగా ఉన్నాము. కానీ మన నీతిని బట్టి మనం అతిశయించవలసిన విషయం ఏమీ లేదు. మనము డిస్క్వాలిఫైడ్,
మన క్యారెక్టర్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ఎదుట అయోగ్యకరమైన ప్రవర్తన కలిగి ఉన్నవారు. అయితే యోగ్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవర్తనను బట్టి, ఆయనను అంగీకరించడాన్ని బట్టి మనము ఆయన కృపలో అతిశయపడేవారిగా, ఆయన ఆశీర్వాదానికి మనము కారకులుగా ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం ముందుకెళ్తే, యోధా వారికి యెరూషలేము నివాసులకు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడాట. ముళ్ళ పొదలు ఏమిటి? ముళ్ళ పొదలు మనలో ఉన్న పాపము, మనలో ఉన్న దుష్టత్వం. ఈ ముళ్ళ పొదలను ఏం చేయాలి? మనము ముందర మన జీవితంలో నుంచి తొలగించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? బీడు భూమిని దున్నాలి. బీడు భూమి ఏంటి? కఠినమైన హృదయము. అంటే వాక్యము ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మన హృదయము దున్నబడని స్థితి, అంటే కఠినమైన స్థితి. అంటే దేవుడు ఎంతసేపు మాట్లాడినప్పటికీ, ఆయన మెల్లని స్వరంతో మాట్లాడినా, ఆయన దగ్ధత స్వరంతో మాట్లాడినా, ఆయన ఘోషించినా కూడా మన హృదయము దున్నబడలేని స్థితి. అనగా హృదయం యొక్క కొవ్వు ఏదైతే ఉందో అది హృదయంలోనికి దేవుని యొక్క వాక్యం వెళ్లకుండా అది ఏం చేస్తుందంటే ఆపేస్తూ ఉంది. కాబట్టి మన కఠినమైన హృదయం ఏదైతే ఉందో, దున్నబడని హృదయం ఏదైతే ఉందో దాన్ని దున్ని, ఆ తర్వాత కలుపు మొక్కలు లేదా ముండ విత్తనాలు ఏవైతే ఉన్నావో అవన్నిటినీ తీసేసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ దున్నబడిన బీడు భూమిలో, ఆ కలుపు మొక్కలు తీయబడిన ఆ భూమిలో దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదపు విత్తనాలు ఆయన విత్తుతారు. అలా విత్తినప్పుడు ఏమవుతుందంటే, ఏ విత్తనమైతే విత్తబడిందో అదే పంటకు వస్తాం. కాబట్టి ఆ చదును చేయబడిన, కలుపు తీయబడిన, ఆ మెత్తని ఆ దున్నబడిన ఆ యొక్క భూమిలో దేవుని యొక్క ఆశీర్వాదపు విత్తనాలు వేసినప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వాదపు ఫలాలు అనుభవిస్తాం. ఈ యొక్క ముళ్ళ పొదల గురించి ఒక మాట చూద్దాం. అంటే మన పాపము, మన దుష్టత్వము, దాని స్థితిని మనం ఎలా తీసివేసుకోవాలనే దాని గురించి, అసలు ముళ్ళ పొదల గురించి ఒక మాట చూద్దాం. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము. ఓకే, ఇంకా బాగా మార్కు శుభవార్త 4వ అధ్యాయము 18, 19 చూడండి. ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల జొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును అంటున్నాడు. అంటే ఈ ముళ్ళ పొదలు ఏమిటంటే అన్ప్రిపేర్డ్ ల్యాండ్. అంటే చదును చేయబడని ఈ పొలం ఏమిటంటే, ఈ బీడు భూమి ఏమిటంటే, దేవుడు యొక్క వాక్యం అట విత్తబడతా ఉంటుందట. విత్తబడినప్పుడు వీరి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, వీరు వాక్యాన్ని వింటూ ఉంటారు. వాక్యాన్ని విని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపలికి జొచ్చి, అంటే దేవుని యొక్క విత్తనాలు పడేటప్పుడు, ఆశీర్వాదపు విత్తనాలు పడేటప్పుడు, ఈ ఆశీర్వాదపు విత్తనాలు హృదయంలో పడకుండా ఉండేదానికి ఐహికమైన విచారాలు, అంటే ఈ లోకపరమైన విచారం. ప్రభు ఏమంటాడంటే, రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు కనుక ఈరోజు దేవుణ్ణి స్తుతించండి అంటాడు. రేపటి సంగతి రేపు చూసుకుంటుంది. మనకు క్రైస్తవులకి అలవాటు అవ్వవలసిన విషయం ఏమిటంటే, రేపటి గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. రేపటి గురించి మనం ఆలోచిస్తే ఏమవుతుంది? ఈరోజు దేవుడిచ్చిన సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాం. రేపు ఏం జరుగుతుందో మనం కంట్రోల్ చేయలేం. ఫ్లైటు ఆకాశంలో ఎగురుతుందండి, అది ప్రమాదం జరుగుతుంటే కంట్రోల్ చేయలేని స్థితి మానవుడిది.
అది డైరెక్షన్ గతి తప్పుతూ ఉంటే ఆ గతిని మలచలేని స్థితి మన చేతుల్లో లేదు. కానీ దేవుడు ఈ రోజుని దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి ఈ దినంలోనే మనం ఏం చేయాలి? సంతోషించాలి. రేపటి దినాన్ని గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టిని మనం కంట్రోల్ చేయలేం, మన ఆలోచనల్ని మనము కంట్రోల్ చేయలేం. కానీ ప్రభుని ఆశ్రయించినట్లయితే సమస్తాన్ని ఆయన కంట్రోల్ చేసి మనం సమాధానంగా ఉండేదానికి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకపరమైన ఐహిక విచారాలు ఏమైతే ఉన్నావో, ఈ లోకపరమైన దుర్నీతి ఏదైతే ఉందో, ఈ లోకపరమైన మోసం ఏదైతే ఉందో, ఆ మోసము, ఐహిక విచారాలు, దేవునికి ఇష్టం లేని పద్ధతులు ఏమైతే ఉన్నావో, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదపు విత్తనాలు మన హృదయంలో పడకుండా అవి ఏం చేస్తాయంట? నిష్ప్రయోజనం చేస్తాయంట. అంటే ప్రయోజనం లేకుండా అవి ఏం చేస్తాయంటే దేవుని యొక్క ఆశీర్వాద విత్తనాలు మొలకెత్తకుండా అవి అడ్డుగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క విత్తనాలు పడేదానికి ఆ ముళ్ళ పొదలు ఏమైతే ఉన్నావో, అనగా పాపం ఏదైతే ఉందో, ఐహిక విచారాలు ఏదైతే ఉందో, మోసం ఏదైతే ఉందో, దుష్టత్వం ఏదైతే ఉందో, దాన్నన్నిటినీ మనం తీసివేసినప్పుడు, అనగా పాపానికి సంబంధించిన ఆ కలుపుని తీసివేసినప్పుడు పవిత్రతకు సంబంధించిన హృదయ విత్తనాలు మనలో విత్తబడతాయి. ఇంకా మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క నిబంధనలో ఇశ్రాయేలు గురించి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ కూడా సున్నతి ద్వారా వారికి దేవుడు నిబంధన చేశాడు. ఎవరైతే సున్నతి పొందారో ఆ సున్నతి ద్వారా వారు దేవుని ప్రజలుగా నిబంధన చేయబడ్డారు. అయితే వారు శారీరక పరమైన నిబంధనలో పాలిభాగస్తులు అయ్యారు, కానీ హృదయ సంబంధమైన వాటిలో వారు పాలిభాగస్తులు కాలేకపోతున్నారు. 10వ వచనంలో అదే చెప్పాడు. ఇదిగో మీరు నా దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ మీరు ఈ లోకపరమైన సాంప్రదాయాలు, ఈ లోకపరమైన ఐహిక విచారాలను బట్టి మీరు నా దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ మీరు పూర్ణ హృదయంతో నా దగ్గరకు రావటం లేదంటున్నారు. ఇర్మియాలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయం, ఒకసారి ఇక్కడ ఒక మంచి మాట రాశాడు. 9వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. అన్యజనులందరూ సున్నతి పొందని వారు కనుక ఇశ్రాయేలు అందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందని వారి కనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తులను, యోధా వారిని, యోదోమీలను, అమ్మోనీలను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకును అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించేదను, ఇదే యెహోవా. ఇశ్రాయేలీలట శారీరక పరంగా సున్నతి పొందారట. అన్యజనులైతే అసలు శారీరక పరంగానే సున్నతి పొందకుండా దేవుని నిబంధనలో లేరు. వీరు శారీరక పరంగా సున్నతి పొందినప్పటికీ ఇశ్రాయేలీలు హృదయ సంబంధమైన సున్నతి పొందక వారు కూడా అన్యజనుల వలె సున్నతి పొందలేని వారిగా ఉన్నారు. ఈ మాట అర్థం కావాలి. అంటే వీరు శారీరక పరంగా సున్నతి పొందినప్పటికీ హృదయ సంబంధమైన సున్నతిని పొందలేక వీరు ఏ కేటగిరీలోకి వెళ్ళిపోయారంటే అన్యజనుల కేటగిరీలోనికి వీరు వెళ్ళిపోయారు. ఐగుప్తులకును, యోధా వారిని, ఏదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించను. అంటే అన్యజనులకు వచ్చే శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష హృదయ సంబంధమైన సున్నతి పొందని వారిపైన కూడా దేవుని శిక్ష అదే రకంగా వస్తుంది. అంటే ఇశ్రాయేలు అనుకుంటున్నారు, మేము శారీరక పరమైన సున్నతి పొందాము, హృదయ సంబంధమైన పశ్చాత్తాపం అవసరం లేదు, మా ఇష్టం వచ్చినట్లు మేము జీవించవచ్చు అనుకుంటున్నారు. కానీ ఏమంటున్నాడంటే హృదయ సంబంధమైన సున్నతి రాకపోతే, హృదయ పరివర్తన రాకపోతే, హృదయ పశ్చాత్తాపం మీకు కలగకపోతే, మీ భూమి దున్నబడకపోతే, మీలో ఆ ముండ్ల పొదలు మీరు తీసుకోలేకపోతే మీరు కూడా సున్నతి పొందినప్పటికీ సున్నతి పొందని వారి వలె శిక్షను మీరు అనుభవిస్తారంటున్నారు.
మనం ఆలోచన చేయాలి. ఈ రోజున క్రైస్తత్వం ఎలా ఉందంటే బాప్తిస్మం తీసుకున్నాం కదా అని అనుకుంటా ఉన్నారు. బాప్తిస్మం మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఈ బాప్తిస్మం ఏమిటంటే లోకపరంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మేము అంగీకరించామని బాహాటమైన ఒక నిర్ధారణ, ఒక సాక్ష్యం అంతే. కానీ మన హృదయంలో ఆ బాప్తిస్మానికి తగ్గ ఆ రూపాంతరం రావాలి, ఆ మార్పు రావాలి. బాప్తిస్మంలో మనం శారీరక పరంగా మనం మృతులయ్యి హృదయపరంగా లేదా పునరుద్ధానంలో క్రీస్తులో మనం ఐక్యమైన వారు, అనగా ఈ పాపపు స్థితి ఏదైతే ఉందో దాన్ని పాతిపెట్టి దాన్ని చంపేసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన క్రియ ఏదైతే ఉందో దానిలో మనం పాలిభాగస్వరమయ్యామని గుర్తుపెట్టుకుని హృదయ సంబంధమైన ఆ పశ్చాత్తాపంతో కూడిన మార్పు మనలోనికి రాకపోతే మనము కూడా అన్యుల వలె శిక్షణ మనము అనుభవిస్తాం. ఈ మాట గురించి రోమాపత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు చదవండి. రోమాపత్రిక 2వ అధ్యాయము. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలిగినది కాదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మేము బాప్తిస్మం తీసుకున్నాము, మేము క్రైస్తవులమని అనుకుంటా ఉన్నారు. పరివర్తన లేని హృదయాలతో వారు ఉన్నారు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా వారు ఇంకా దుష్క్రియలు చేస్తూనే ఉన్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్లు వారు ప్రాచీన స్వభావంలోనే ఉన్నారు. కానీ ఆ క్రీస్తులో ఉన్న నవీన స్వభావాన్ని ధరించుకోలేని స్థితిలో, అనగా క్రీస్తు యొక్క స్వభావాన్ని ప్రదర్శించలేని స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. మీరు యూదుడన్న కాడ క్రైస్తవుడని రాసుకోండి. బాహ్యమునకు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాదు, కానీ శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు క్రైస్తవుడైన వాడే క్రైస్తవుడు. మరియు సున్నతి అనగా బాప్తిస్మము హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వల్ల కలిగినది కాదు. ఇప్పుడు మీరేం చేయాలంటే దేవుని దగ్గర మనము బాహ్యానికి క్రైస్తవులా ఉన్నామా, లేదా అంతరంగంలో దున్నబడిన స్వభావం ముళ్ళ పొదలు తీసుకుని దేవుని యొక్క ఆశీర్వాదానికి యోగ్యమైన స్వభావాన్ని మనము కలిగి ఉన్నామా? అయితే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మన హృదయంలో ఉన్న ముళ్ళ పొదలు ఏమైతే ఉన్నావో, బీడు భూములు ఏవైతే ఉన్నావో దాన్ని మనం దున్నుకునేదానికి, అనగా మన జీవితాన్ని మనము సాధు చేసుకునేదానికి, మన హృదయంలో ఉన్న కలుపు మొక్కలు తీసుకునేదానికి, మన హృదయాన్ని దేవునికి యోగ్యకరమైన ఫలముగా ఉండేదానికి దేవుడు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, ఒక నాగల్ని ఇచ్చాడు. ఆ నాగలు ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నారు. మన హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నవి, మన హృదయంలో ఎలాంటి పాపం ఉన్నది, మన హృదయంలో ఎలాంటి దుష్టత్వం ఉన్నది, మన హృదయము దేవుడు వెయ్యలేని విధముగా, అనగా దేవుని యొక్క విత్తనాలు పడని విధముగా ఎంత కఠినంగా ఉన్నట్లుగా మన హృదయం ఉందో దాన్ని చక్కబెట్టుకునేదానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వాక్యాన్ని మనం పడిపోకుండా దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క విశ్రాంతిలో, దేవుని యొక్క ఆశీర్వాదంలో మనం నిలిచి ఉండేదానికి ఏం చేసినంటే బలమైన సజీవమైన రెండంచుల ఖడ్గాన్ని ఇచ్చాడు, అనగా దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఎలాంటి
కఠినమైన నేలనైనా, మానవుని యొక్క శరీరంలో కఠినమైనది ఏమిటంటే దుమ్ము. కఠినమైనది ఏమిటి? దుమ్ము. ఈ దుమ్ముని మనం కోస్తే అది కోయబడదు, కానీ నరికితే నరకబడుతుంది. అయితే దేవుని యొక్క బలమైన ఖడ్గము, వాక్యమైన ఖడ్గం ఏం చేస్తుందంటే ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనను, తలంపులను కూడా అది శోధిస్తారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని దావీదు అంటడం, అయ్యా నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నేను ఉంచుకుంటున్నాను. అంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే, ఆ ఖడ్గాన్ని హృదయంలో ఉంచుకుంటే ఏం చేస్తుందంటే హృదయంలో, మనస్సులో, ఆత్మలో ఏదైతే చెడు తలంపులు వస్తూ ఉన్నాయో ఆ చెడు తలంపులన్నిటినీ కూడా మూలుగులు మట్టుకు దూరుచు అదేం చేస్తుందంటే ప్రతి దాన్ని కూడా క్లీన్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము చేత మన హృదయంలో ఉన్న కఠినత్వం ఏదైతే ఉందో, మనలో ఉన్న పాపపు ఆలోచన ఏదైతే ఉందో, మనలో ఉన్న దుష్టత్వం ఏదైతే ఉందో, మనలో ఉన్న మోసం ఏదైతే ఉందో, మనలో ఉన్న ఐహిక విచారాలు ఏమైతే ఉన్నో, అనగా ఫలించలేని స్థితిలోనికి మనల్ని నెట్టివేస్తున్న స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని ఏం చేయాలంటే వాక్యం అనే బలమైన ఖడ్గము చేత మనము దాన్ని సరిచేసుకునే స్థితిలోనికి మనం వెళ్ళాలి. అలాగ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ఆశీర్వాదపు ఫలాలు మన బీడు భూమిలో పడి, చదును చేయబడిన భూమిలో పడి దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క ప్రేమకు మనము అర్హులు కాబడతాం. అలా కాకుండా అవిధేయత తీసుకోకుండా ఇంకా దుష్క్రియలను చేస్తే దేవుడు ఏమన్నాడంటే అవిధేయులై ఇండుట మానుకుని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయనంతక నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండినట్లు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి. ఇక్కడ ఒక మాట, స్ట్రైకింగ్ మాట ఏమిటంటే అవిధేయులై ఇండుట మానుకుని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయనంతగా. ఇక్కడ ఒక థియలాజికల్ పాయింట్ ఉంది. అది ఏమిటంటే మనము పాపము చేస్తే ఆ పాపం వల్ల మన జీవితంలో శిక్ష వస్తుంది, కానీ దేవుడు శిక్షించడంట. ఇది ఎంతవరకు అర్థమైందండి? మన పాపాన్ని బట్టి, పాపము యొక్క ధర్మాన్ని బట్టి, అంటే పాపపు నియమం ఒకటి ఉంది, రోమాపత్రికలో రాయబడి ఉంటుంది. ఆ పాపము యొక్క నియమం ఏం చేస్తుందంటే మనము పాపము చేసినప్పుడు దేవుడు శిక్షించకుండానే ఆ పాపము యొక్క నియమము మనలను శిక్షిస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే అవిధేయుల ఇండుట మానుకుని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయనంతగా. అంటే మన దుష్క్రియలు ఏం చేస్తాయంటే మన మీద మనకు శత్రువుని తయారు చేస్తాయి. ఆ శత్రువు ఏం చేస్తుందంటే ప్రభువు ఆర్పకుండానే మనము ఆరిపోయే స్థితిలోనికి మన జీవితం నెట్టివేయబడుతుంది. కీర్తన 34:17 ఒకసారి చదవండి. కీర్తన 34వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసులు మొదలుపెట్టగా 34:16 దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి ఎలా ఉందంట? విరోధముగా ఉంది. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకము భూమి మీద కొట్టివేయబట్టకి. అంటే మనం దుష్క్రియలు చేస్తూ పోతే ఏమవుతుంది తెలుసా? దేవుని సన్నిధి మన నుంచి తొలగించబడుతుంది. దేవుడి సన్నిధి ఎప్పుడైతే మన నుంచి తొలగించబడిందో ఆటోమేటిక్గా మన యొక్క జీవితం ఏమవుతుందంటే తుప్పల్లోనికి వెళ్ళిపోతుంది. ఆఖరికి మరణానికి దారి తీస్తుంది. మనం మరణించిన తర్వాతట మన జ్ఞాపకం భూమి మీద ఉండదు. కయీను అంటున్నాడు, అయ్యా నా దోష శిక్ష భరించలేనంతగా ఉంది. ఏమిటి భరించలేనిదంటే నీ సన్నిధిని నువ్వేం చేస్తున్నావంటే నా దగ్గర నుంచి తీసివేస్తున్నావు. అంటే నీ సన్నిధి నుంచి నేను ఎప్పుడైతే తీసివేయబడ్డానో
ఆటోమేటిక్గా ఏమవుతుంది? దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ ఎప్పుడైతే మన జీవితంలోంచి వెళ్ళిపోయిందో, అనగా మనం ఎప్పుడైతే దుష్క్రియలు చేసామో అప్పుడే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క ఉగ్రత శత్రువు రూపంలో మన మీదకి వచ్చేస్తుంది. కయ్యను అదే మాట్లాడుతున్నాడు, అయ్యా నేను చేసిన పాపం ఏదైతే ఉందో అది భరించలేనంతగా ఉంది, కాబట్టి నీ సన్నిధి నుంచి నన్ను త్రోచివేయకమన్నాడు. అంటే మనం దుష్క్రియలు చేస్తూ పోతే ఆ దుష్క్రియలు మనకు శత్రువు అయిపోతుంది. ఆ శత్రువు ఏమవుతుందంటే మన యొక్క జీవితము ఈ లోకంలో ఉండకుండా, మన యొక్క జ్ఞాపకం ఈ లోకంలో ఉండకుండా యెహోవా సన్నిధి నుంచి మన యొక్క నామము కొట్టివేయబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు లేదా మనకు యోధా వారికి దేవుడిచ్చే ఆ కండిషన్ ఏమిటంటే, దేవుడిచ్చే హెచ్చరిక ఏమిటంటే, మీ అవిధేయత ఏదైతే ఉందో ఆ అవిధేయతను మీరు తీసుకోలేకపోతే దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కృప మీ జీవితంలోంచి పోతే మన జీవితం ఏమవుతుందంటే ఏదో సమయంలో ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండినట్లు యోధా వారులారా, యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడినారు. అంటే ఫైనల్గా మనం ఫలించాలంటే, మన జీవితము దేవునిలో కట్టబడాలంటే మనలో ఉన్న అవిధేయత మనలను కాల్చకుండా, మనలో ఉన్న దుష్క్రియలు మన యొక్క జీవితము లోకములో జ్ఞాపకము రాకుండా ఉండే లోపలనే మనం ఏం చేయాలంటే దున్నబడి పశ్చాత్తాపడి హృదయ సంబంధమైన ఆ సున్నతిని మనం తీసుకుని దేవుని యొక్క ప్రేమకు అర్హులుగా ఉండాలి. దేవునికి విధేయత కలిగించి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క నాయకత్వం కిందకి మనం వెళ్ళిపోవాలి. మనల్ని మనము దేవునికి సమర్పించుకుంటామంటే, దేవునికి లోబడి జీవించమంటే ఏంటంటే సాతాను యొక్క నాయకత్వం నుంచి, లేదా ఈ లోకపరమైన విచారాల నుంచి, ఈ లోకపరమైన మోసం నుంచి పవిత్రతనిచ్చే దేవుని యొక్క నాయకత్వంలోనికి మన జీవితాన్ని నడిపించుకున్నప్పుడు మన యొక్క జ్ఞాపకం ఏదైతే ఉందో అది మన తరాలు వారు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏదైతే ఆశీర్వాద విత్తనాలు మనం ఫలించామో ఆ ఫలాలన్నీ కూడా మన ముందస్తు తరాల వారు దేవుని యొక్క ప్రేమలో వారు అనుభవించగలుగుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన అవిధేయత, మన దుష్క్రియలు మనలను ఆర్పివేసే లోపలే మన హృదయాన్ని దున్నుకుని ముళ్ళ పొదలను మనం తీసివేసుకుని దేవునికి లోబడి దేవుని యొక్క నాయకత్వం కింద మన జీవితాన్ని అప్పచెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క కృపలో మనం బలవంతులుగా జీవించగలుగుతాం. లేవికాండము 26వ అధ్యాయము 41-42 వచనాలు. అయిపోయింది మెసేజ్. లేవికాండము 26వ అధ్యాయము 41. నేను తమకు విరోధంగా నడిచితినని తమ శత్రువుల దేశంలోనికి తమని రప్పించితినని ఒప్పుకుని ఎడల లోబడి తమ హృదయంలో లొంగి తాము చేసిన దుష్క్రియ అనుభవించమని ఒప్పుకుని ఎడల నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకున్నాను. చూసారా? అంటే మన దీపము శత్రువు ఆపివేయక ముందే, శత్రువు ఎందుకు వస్తాడో రాత్రి చెప్పాను 3 పాయింట్లు. యోహాను సువార్త 10:10లో దొంగ ఎందుకు వస్తాడంటే దొంగతనం చేస్తాకు వస్తాడంట, హత్య చేస్తాకు వస్తాడంట, నాశనం చేస్తాకు వస్తాడు. అంటే మన సంతోషాన్ని, మన కుటుంబాన్ని, మన పిల్లలను, మనకు కలిగిన సమస్తమైన శ్రేష్టమైన ఈవులను దొంగిలింటాకు వస్తాడు దొంగ సాతాను. ఆ తర్వాత ఏం చేస్తాడంటే స్లోగా వాడు మనల్ని హత్య చేస్తాడు, ఆ తర్వాత నాశనంలోనికి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన దుష్క్రియలను మనం ఏం చేయాలంట తీసివేసుకుని
తమకు విరోధముగా నడిచితమనియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించుతుననియు ఒప్పుకునేళ్ళ, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండమును అనుభవించుతామని ఒప్పుకునే ఎడల నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఇస్సాకుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని మీ దేశంలో కూడా జ్ఞాపకం చేసుకుని మిమ్మలను ఆశీర్వదించునంటున్నాడు. ఫైనల్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాయన మీరు పశ్చాత్తాప హృదయంతో మీ దుష్క్రియలను మానేసి దున్నబడిన ఆ స్వభావంతో ముళ్ళ పదును ఏరేసుకుని నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే ఆశీర్వాదం ఉందో, అబ్రహాముతో చేసిన ఆశీర్వాదం, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ స్థలాన్ని మీకు ఇస్తాను, మిమ్మల్ని దీవించిన వారిని మీరు దీవిస్తాను, శపించిన వారిని నేను శపిస్తాను, ఇదిగో నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో కొన్ని నేను నెరవేరుస్తానని ఇస్సాకుతో చెప్పాడు. అబ్రహాము దీవెన ఏదైతే ఉందో అది ఇస్సాకుతో చెప్పాడు. ఆదాము యొక్క దీవెన ఏదైతే ఉందో అది నోవాహుతో చెప్తాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు ఈ భూమిని ఏలండి, సమస్తాన్ని మీరు చక్కగా అనుభవించండి అన్నాడు. అయితే మన జీవితంలో ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని దేవుని వైపుకు తిరగాలి. అనగా దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి ఆయనే మనకు నిబంధన భర్తని జ్ఞాపకం చేసుకుని మన సంబంధాన్ని మనం రిస్టోర్ చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి, హృదయ సంబంధమైన ఆ సున్నతిని పొందాలి, మనలో ఉన్న గెచ్చపొదలు తీసేసుకోవాలి, మనలో ఉన్న కఠినమైన హృదయాన్ని మెత్తగా చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, లోబడినప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదపు విత్తనాలు దున్నబడిన ఆ భూమిలో వేసి మన హృదయంలో వేసి మనలను మన కుటుంబాలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఫలభరితమైన ఫలాలతో మనల్ని సంతృప్తిగా పోషించే దేవుడిగా ఉన్నాడు. అలా కాకుండా మనం ఇంకా కూడా లోబడకపోతే, మన జీవితాన్ని సరిచేసుకోకపోతే, ఇంకా కూడా కలుపు మొక్కలు, ఐహిక విచారాలు, మోసాలతోనే మనం ఉంటే దేవుని యొక్క ఉగ్రతను మనం తట్టుకోలేని స్థితిలోనికి మనం నెట్టివేయబడతాం. ఆ ఉగ్రత గురించి చాలా వచనాలు రాశాను, కాకపోతే టైం ఎక్కువైపోయింది. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను మనం భరించలేము. ఈ గ్రంథంలోనే ఒకసారి ఉంటుంది, నేను గనక ఉగ్రతను మనుషుల మీద ప్రదర్శించినట్లయితే వాటిని సహించగల శక్తి మానవులకు ఉన్నదా అని ప్రశ్నిస్తారు. దేవుడు ఉగ్రతను మన మీద ప్రయోగిస్తే దాన్ని తట్టుకునే శక్తి మానవునికి ఉన్నదా అని ఒక ప్రశ్న వేస్తారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను తట్టుకునే శక్తి ఏ మానవుడికి లేదు. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, ప్రభువుకి సరెండర్ అయిపోవాలి. ప్రభుకి ఏం చేయాలి? సరెండర్ అయిపోయి లోబడి, నాయన నీవే నా దిక్కు, నీవే నా నిబంధన భర్తవు, నీవే నా నిబంధన దేవుడు, నీవే ఆస్వాదించేవాడు, నీలోనే నిత్య జీవం, నీలోనే నాకు ఆశ్రయము, నీవే నా దాగుచోడు, సమస్తము నీవే ప్రభు అని మనం లోబడి జీవించినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, దీవిస్తానన్న ఆ యొక్క వాగ్దానం ఏది ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకుని నిశ్చయముగా మనల్ని దీవించే పరలోకపు తండ్రి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కృపలో మనం బలవంతులుగా ఉందాం. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.